నమస్తే అన్న. ఏం పేరు నీ పేరు? నా పేరు గంగారాం అన్న. గంగారాం. అయితే మీరు ఎక్కువ ఏ బ్రాండ్ తాగుతారు అన్న? నేను రాయల్ స్టాగ్ తాగుతా. ఓకే, ఇంకా ఖర్జూరా బీర్ తాగుతా. ఖర్జూరా. ఎమర్జెన్సీగా రాయల్ స్టాగ్ తాగుతా. ఎప్పుడైనా అవసరం లేదు డబ్బులు లేనప్పుడు రాయల్ స్టాగ్ పౌడర్ తాగుతా. ఐబీ తాగుతా. ఎమర్జెన్సీ బైసెన్స్ డబ్బులు ఉన్నట్లు తాగుతాం. ఇక డబ్బులు లేనప్పుడు ఏం చేస్తామన్నా? పైసలు ఉన్నప్పుడు ఒక రకం, పైసలు లేకున్నప్పుడు ఒక రకం. ఒక్కొక్కసారి ఒక ఫుల్ బాటిల్ తెచ్చుకున్నాం అనుకో, పారమూలు తీసుకుంటా. ఈ అమౌంట్ లేనప్పుడు ఏం చేస్తాం? పోటర్ తాగుతాం, పండుకుంటాం. అంతే డ్యూటీ చేసుకుంటాం. ఉన్నోళ్ళు ఉన్న రకం ఉంటారు అన్న. ఎన్ని ఇయర్స్ అవుతుంది గంగారామన్న మీరు ఇది తాగడం? నేను కమ్సే కమ్ అంటే ఒక 6-5 years అవుతుంది అన్న. అంతకే పైసలు నాకు లేదు. మన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, 4-5 years అవుతుంది. అంతకే ఏం లేదు మనకు. ఓకే ఓకే ఓకే. వారానికి ఎన్ని రోజులు అవుతారు నార్మల్ గా? వారానికి కమ్సే కమ్ ఒక 3 days 4 days అవుతాను. అంతకే ఎక్కువ మంచి లేదు. 3 days 4 days. ఇంకా సండేనే కదా, సండే పండుగ ఎక్కువ ఉంటుంది. సండే ఎక్కువ ఉంటుంది అంతే. ఇంకా మిగతా టైంలో ఏమున్నది. ఎనీ టైం డ్యూటీ చేసుకుంటాం కదా. ఇప్పుడు మనుషులు ఎలా ఉంటారు అంటే తాగిన తర్వాత ఒక రకంగా ఉంటారు, తాగిన తర్వాత ఒక రకం. అది తాగే బట్టి ఉంటుంది అన్న. ఒక్కొక్కరు ఒక్కో రకం తాగుతారు. ఒక్కొక్కరు ఇప్పుడు పొద్దున తాగుతారు, మధ్యాహ్నం తాగుతారు, రాత్రి తాగుతారు. తాగుకుంటే కూడా వాళ్ళ ఫీవర్ వచ్చేస్తారు. కొంతమంది చేతులు వైబ్రేషన్ అవుతుంది, చేతులు అనుకుతూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఉంటది కదా అన్న. అవును. మీరు రెగ్యులర్ ఇదే వైన్స్ ఇంకా ఏదైనా వైన్స్? అది గౌరీ వైన్స్ ఉంది, వీళ్ళది. అది కూడా గౌరీ వైన్స్ కానీ ఈ వైన్స్ కానీ ఇప్పుడు ఎమర్జెన్సీ కానీ గౌరీ వైన్స్ ఈ వైన్స్. ఓకే. ఎప్పుడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినావా? నేను డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే కొంచెం డ్యూటీలో ఉన్నప్పుడు మనం తాగలేము కదా అన్న. ఏది తీసుకుపోయినా మనకు, ఎందుకంటే మనకు కూడా భార్య భర్తలు, పిల్లలు ఉన్నారు, సంసారం ఉన్నారు. ఫ్యూచర్ గురించి తాగులేమన్నా, తాగేదైనా బొలరచ్చు, రోడ్ల మీద పట్టుకోవచ్చు. కానీ మన లైఫ్ కూడా ఖరాబ్ అయిపోతుంది. పోలీసులు పట్టుకున్నారు అనుకో, 3000-4000 ఛాలెంజ్ చేస్తాడు. కోర్టుకురా అంటాడు, నాంపల్లి కోర్టుకురా అంటాడు, చెంచల్ కూడా కోర్టుకురా అంటాడు, ఏడో కోర్టుకురా అంటాడు, పనిచేసి పిఎస్కు రమ్మంటాడు, ఏదో మాట్లాడదామంటాడు, ఛాలెంజ్ తీసుకుంటాడు, ఏదో ఛాలెంజ్ చేస్తాడు. ఒక పాటైనా ఏదైనా వాడొచ్చు కదా. పాట మనకు పాటలు ఏం పాటలు రావన్నా? ఏం పాటలు పడతాం? ఏదైనా ఒకటి. ఏం పాటలు ఉంటే అన్ని తాగిన నుంచి ఎన్నో పాటలు పడతా ఉంటారు. ఓకే అన్న, మీరు వారానికి తాగుతారు కదా, అదే 3 రోజులు 4 రోజులు తాగుతున్నా చెప్పారు. బై ఛాన్స్ అది అంటే ఎందు గురించి ఏమైనా బాధ ఉండి తాగుతారా? బాధ అంటే టెన్షన్స్ ఉంటాయి. ఎంజాయ్ ఏం టెన్షన్ లేదు. మనం ఫ్యామిలీలో మనకు 2 ముగ్గురు పిల్లలు, 4 పిల్లలు. ఏదో బై ఛాన్స్ ఇప్పుడు మనం ఒక కోటర్ తీసుకున్నాం అనుకో, అది ఈ రోజు 2 పెగ్గులు తాగితే రేపు సాయంత్రం 2 పెగ్గులు తాగాల. ఎందుకంటే మన పైసా ఉన్నది, మన జాబ్ బట్టి, మన ఫేవరెట్ బట్టి, మన సంసారం బట్టి, ఒక లైఫ్ బట్టి తాగుతాం అన్న. మన ఒక లైఫ్ అంటే మన ఎట్లుందంటే, మన సంసారం డైలీ ఒక 10,000 కమ్మాల్సిన, 1000 రూపాయలు కమ్మాల్సిన ఒక బాటిల్, ఫుల్ బాటిల్ తాగచ్చు. మనం చేసేదే తక్కువ, ఒక 6 డ్యూటీ దాకా డ్యూటీ చేస్తాం. దానికి మనకి ఏం చెప్పేది, మన ప్రజెత్వాన్ని మనం తాగుతున్నాం అన్న. అంతే. ఒక కోటర్ తెచ్చుకొని 2 రోజులు తాగుతాము. ఫుల్ బాటిల్ వారంలో తాగుతాము. అది ఎప్పుడైనా మనసు పుట్టినప్పుడే. డైలీ తాగుతుంటే కూడా మన సంసారం ఎట్లా, మన రోడ్ల మీద తాగే పరిస్థితి అయితే ఇప్పుడు తెచ్చుకోలేము. నా వయసు కూడా 38-39 years ఉంటుంది అన్న. ఓకే. ఇంకా నీకంటూ అది ఇప్పుడు ఏం వర్క్ అన్నా? ఈవెంట్ లో చేస్తాను, డెకరేషన్ చేస్తాను. నేను అంతా ఈవెంట్ లో చేస్తాను. ఈవెంట్ అంటే మన బ్రహ్మానందం గారి వాళ్ళ కొడుకు కూడా మనం చేసినాం, ఏ రేఖది వరుణ్ తేజ్ కూడా ఈవెంట్స్ లో చేస్తాను. టీవీ లైన్ పక్కన మన ఆఫీస్ ఉంది, ఈవెంట్ లో చేస్తాను. మన ఇప్పుడు గణేష్ విమర్శం కూడా ఉంది పక్కన, మండల ఆఫీస్ పక్కన, 2 ఆపోజిట్ మౌంటైన్ బేకరీ. అక్కడ మన ఆఫీస్ ఉంది, గణేష్ విమర్శం ఉంది. అందుకోసం పొద్దున్న నుంచి జర ఫీవర్ వచ్చేసిందని ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ అంటే మన పద్ధతి మనం చేసుకొని ఉండాలి. తాగితేనే స్టెప్ వస్తుంది, స్టెప్ వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుంది అన్న. ఒక్కొక్కరికి పని లేకుండా కూడా పొద్దున్న దాకా తాగుతూనే ఉంటాడు. ఒక రోజు చేస్తాడు, 4 రోజులు తింటాడు, 4 రోజులు చేస్తాడు, 10 రోజులు పట్టాడు. అది ఎట్లా నడుస్తుంది అన్న? ఓకే ఓకే. థ్యాంక్స్ అన్న గంగారామన్. ఏదైనా పాట పాడొచ్చు కదా? ఒక పాట ఏం పాడతాం అంటే కొంచెం నేను హైలైట్ చేద్దామని ఛానల్లో. తెలంగాణ మామూలు పాటలు వస్తున్నాయి, అంత పేటలు ఏం పాట. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న గంగారామన్.